నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. మా గోడు కూసంత పట్టించుకోండయ్యా అంటున్న ఆ గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సింథైట్ కంపెనీ ఎన్నిసార్లు గోడు వెళ్లబుచ్చుకున్నా పట్టించుకుని పొల్యూషన్ అండ్ అధికారులు. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సింథైట్ అనే కంపెనీ ఎండుమిర్చితో ఆయిల్ తయారు చేసి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎండుమిర్చి నుండి వచ్చిన పౌడర్ను బాయిల్డ్ చేసే క్రమంలో ఆ పౌడర్ యొక్క పొగ గ్రామాన్ని చుట్టుముట్టడంతో అక్కడి ప్రజలకు ఒళ్ళు మంటలు, కళ్ళు మంటలు, ఆరోగ్యం క్షీణించడం, ప్రజల ప్రాణాలకే ముప్పు వచ్చే విధంగా ఉండటంతో ఆ గ్రామ ప్రజలు పొల్యూషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒకసారి పొల్యూషన్ వాళ్ళు వచ్చి ఫైన్ వేసి వెళ్లిపోయారే కానీ ఆ ఫ్యాక్టరీ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నిమ్మకు నీరెత్తినట్లు మాదేం పోయింది అన్నట్లుగా చోద్యం చూస్తున్నారు అధికారులు. ఇకనైనా ఈ ఫ్యాక్టరీని నిలిపివేసి మా ప్రాణాలను కాపాడాలని ఆ గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ఆఫీసులో కూడా మాకు మీరేం చెప్తారో చెప్పండి. దాన్ని బట్టి మనం ఎవరు వస్తున్నారు ఏంటి, దానికి ఎప్పుడు వస్తున్నారు ఏంటి, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళు ఏం మెజర్మెంట్స్ చేస్తారు. ఇప్పటికి చాలాసార్లు ఇదే చెబుతారు. లాస్ట్ వీక్ 10 రోజుల క్రితం కూడా లాస్ట్ ట్యూస్డే వస్తున్నాడు, వెన్స్డే థర్స్డే స్టడీ చేస్తాడు, రిపోర్ట్ ఇస్తాడు, ఆగిపోతాడు అని చెప్పారు. లాస్ట్ వీక్ కూడా చెప్పారు. లాస్ట్ వీక్ చెప్పారంటే అసలు ఇది సార్ ఎన్ని కాదు జాగ్రత్త. మాట్లాడు. మాది మేదరమెట్ట గ్రామం. ఈ మేదరమెట్ట గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం ఇక్కడ సింథైట్ ఫ్యాక్టరీని పెట్టారు. ఈ సింథైట్ ఫ్యాక్టరీ గత 12 సంవత్సరాల నుంచి కూడా మేదరమెట్ట గ్రామం ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఏంటంటే వాళ్ళు పించ్ తోటి ఫ్యాక్టరీ రన్ చేస్తూ దాన్ని ఆ కోర్ని ఊరి మీద కొట్టారు. ఇప్పుడు మేదరమెట్ల పరిస్థితి ఎలా ఉంది, మొత్తం గ్రామం మొత్తం కూడా కోర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మేము ఎన్నోసార్లు ఆ ఫ్యాక్టరీ దగ్గర అడిగితే మేము అది రెమెడీ చేస్తున్నాం, రెమెడీ చేస్తున్నాం చెప్తున్నారు తప్పితే దాన్ని వాళ్ళు రెమెడీ ఏం చేయట్లేదు. వచ్చినప్పుడల్లా చెప్పి పంపిస్తున్నారు. దాని గురించి మేము గట్టిగా గత 4 రోజుల క్రితం మేము వచ్చి ఫ్యాక్టరీని భరిస్తేనే అంటే 4 రోజుల్లో రెమెడీ చేస్తాం, చేయకపోతే మేము ఫ్యాక్టరీ ఆపేస్తామని చెప్పిన వాళ్ళు రాతపూర్వకంగా రాసిచ్చారు. ఆ రాసిచ్చిన దాని ప్రకారం మేము తర్వాత ఈ 20 రోజుల నుంచి ఇంకా ఎక్కువ చేశారు. మేము రాబోతులే వాళ్ళు 28వ తారీఖు టైం ఇచ్చారు కాబట్టి మనం ఆ టైంలో మనం పోయి అడగటం లేని చెప్పి మేము ఆగాము. ఈరోజు వచ్చి దీన్ని రాసినటువంటి దాని ప్రకారం మీరు ఫ్యాక్టరీ ఆపేసి దాన్ని రెమెడీ చేసిన తర్వాతనే ఫ్యాక్టరీని రన్ చేసుకోవాల్సిందని చెప్పి మేము అందరూ కోరుకుంటూ గ్రామ ప్రజలందరం కూడా ఇక్కడికి వచ్చి దీన్ని చేస్తున్నాము. ఇది కనుక ఇంతతోటి కనుక ఆగకపోయేటట్టయితే గ్రామం మొత్తం కూడా వచ్చి ఈ గ్రామ ప్రజలు దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకుని ఎన్నిసార్లు ప్రభుత్వం వారికి చెప్పినా కూడా ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు చెప్పి దాన్ని వివరాలు ఏమీ దాన్ని పట్టించుకోవట్లేదు. ఒకసారి పొల్యూషన్ వాళ్ళు కూడా ఒకసారి వచ్చినప్పుడు ఏదో 1 లక్ష 2 లక్షలు పెనాల్టీ వేసి వెళ్ళిపోయారని చెప్పినట్టు దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కలెక్టర్ గారు ఒకసారి గత సంవత్సరం కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు మీకు ఎందుకంటే వాళ్ళు ఈ ప్రకారం చేస్తామన్నారు కదా, ఇది ఒకసారి నేను చెప్పిన మమ్మల్ని అందరినీ ప్రజలందరినీ ఒప్పించి ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా చెప్పి తీసుకుని వెళ్ళారండి. కానీ రెమెడీ రాలేదు. మేము అందువల్ల దీన్ని ఆపించమని ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాం. రమేష్ మేదరమెట్ల పిచ్చి ఫ్యాక్టరీ గుండా వచ్చే దుర్వాసనకి, స్మెల్కి, కారం వాసనకి ఇబ్బంది పడుతున్నాం జనం. ఎన్నిసార్లు వచ్చి చెప్పినా కూడా ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తున్నారు కానీ ఇప్పుడు